మేడే కార్యక్రమంలో ఏఐటీయూసీ పిలుపు. శ్రీకాకుళం మే 1 ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలతో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కుల రక్షణకు కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి అని ఏఐటీయూసీ నాయకత్వం పిలుపునిచ్చింది. మేడే సందర్భంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం ముందు గురువారం పతాకావిష్కరణ కార్యక్రమం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనపాన షణ్ముఖరావు, ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు తమిరి తిరుపతిరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనపాన షణ్ముఖరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు, కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు జె గురుమూర్తి, ఎన్ పార్థసారథి, రసూల్, రామచంద్ర, మణి, రమణ, సీతమ్మ, సూర్యకళ, తిరుమలరావు, కూర్మారావు, సూపర్వైజర్ సంఘం అధ్యక్షులు ముద్దడ రామారావు, షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కార్మిక హక్కులు, చట్టాలు పోరాడి సాధించుకున్నటువంటి మహనీయుల తాలూకు త్యాగ ఫలితం ఉందో దాన్ని సంపాదించుకునే వరకు కాపాడుకునేందుకు మేమందరం కూడా రానున్న రోజుల్లో మరిన్ని భవిష్యత్ ఉద్యమాలని పోరాటాలు చేయాలి. కార్మిక వర్గం అంతా కూడా ఇంకా ఏకదాటి మీద రావాలి. సంఘటిత కార్మికులు, అసంఘటిత కార్మికులు కూడా అందరూ కూడా ఒక దాటి మీదకి వచ్చి, ఒక వేదిక మీదకి వచ్చి ఐక్యంగా పోరాటాలు చేసినప్పుడే మన తాలూకా ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ సత్ఫలితాలు ఇస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ సందర్భంగా మొత్తం యావత్ కార్మిక వర్గం కూడా తమ తాలూకా హక్కుల కోసం భవిష్యత్తు పోరాటాలు, ఉద్యమాలు చేయాలని మా ఏఐటీయూసీ కార్మిక సంఘాల తరఫున మేము పిలుపునిస్తున్నాం. నా పేరు అనపాన షణ్ముఖరావు అండి, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మేడే సందర్భంగా ప్రపంచ కార్మిక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా కార్మికులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో కార్మికులందరూ కూడా 140 సంవత్సరాల క్రితం మనం చూస్తే 15 నుంచి 18 గంటలు పనిదినం చేసి వసూళ్ళలో కష్టపడి కనీస వేతనం కానీ, హక్కులు కానీ, 10 గంటలు కానీ లేక చిత్రహింసలు అనుభవించే క్రమంలో కార్మిక హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు జరిగాయి. దాంట్లో ప్రధానంగా 1884లో కార్మిక సమస్యపైన పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాలు సన్నాయత్తమయ్యాయి. 1886 మే 1వ తేదీ నుంచి 8 గంటల పనిదినం సాధన కోసం సమ్మె నోటీసు చికాగో నగరంలో కార్మికులు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా సమ్మె జరుగుతున్న సందర్భంలో యాజమాన్యము, పోలీసులు కుమ్మక్కై బాంబులు పేల్చి 8 మంది కార్మికుల ప్రాణాలు బలికొన్నారు. ఈ బాంబులు పేలుడు క్రమంలోనే 15 మంది పోలీసులు కూడా మరణించడం జరిగింది. ఆ సందర్భంగా రక్తంలో తడిచిన గుట్టనే ఎర్రజెండాగా ఈరోజు 139 సంవత్సరాలుగా కార్మికులు ఆ జెండాని, ఆ ప్రాముఖ్యతను గుర్తించి కార్మికుల సమస్యల పోరాట వేదికగా ఎర్రజెండాని ఈరోజు ఉపయోగించుకుంటున్నారు. ఆ తర్వాత మనం ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కులు సాధించే క్రమంలోనే భారతదేశంలో కూడా ఏఐటీసీ మిగిలిన జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అనేక కార్మిక చట్టాలు పోరాడి సాధించుకోవడం జరిగింది. ఈరోజు మోడీ గారు దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. దానికోసం పోరాటాలు చేసి కార్మికులు తమ హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాలని కోరుకుంటున్నారు. కళ్యాణి అప్పలరాజు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ అనుబంధ సంఘం, శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ముందుగా సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మిక కర్షకులందరూ కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. అదే సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో పనిచేస్తున్నటువంటి నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. అదే సందర్భంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు, ఏపీసీఓఎస్ ఆప్కాస్లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడాను ఈ ఆప్కాస్ రద్దు చేసి కార్మికులని మళ్ళీ దళారీ వ్యవస్థకు అప్పచెప్తామని ప్రభుత్వం కుట్ర పడుతుంది. కమిటీల పేరుతో 3 మంత్రులు నియమించి మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికుల జీవితాల్లో రోడ్డుపాలు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ మేడే సందర్భంగా ప్రభుత్వానికి మేము ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఏదైతే మీరు కార్మికుల పక్షాన మేము నిలబడతామని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయాలు చేసుకొని మీ యొక్క ఎన్నికల ప్రచారంలో మాకు ఏదైతే హామీ ఇచ్చారో అదే సందర్భంలో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు
మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేసి మీ యొక్క చిత్తశుద్ధిని చూపించుకోవాలని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే సందర్భంగా నూతనంగా మొన్ననే జీవోలు విడుదల చేసి 60 సంవత్సరాలు పూర్తి చేసిన కార్మికులందరినీ కూడా రిటైర్మెంట్ చేస్తున్నాము, రేపటి నుంచి మీరు విధులకు రావద్దని చెప్పి ప్రభుత్వం జీవోలు జారీ చేసి కార్మికులకి ఒక చిల్లు గబ్బ కూడా ఇవ్వకుండా వారి జీవితాన్ని వారి యొక్క కుటుంబాన్ని ఈ ప్రభుత్వం రోడ్డు పాలు చేసింది. మేము ఏఐటీయూసీగా ప్రశ్నిస్తా ఉన్న ఈ కార్మిక దినోత్సవం రోజు నిజంగా మీరు కార్మికుల పక్షాన్ని నిలబెట్టేటువంటి కూటమి ప్రభుత్వం అయితే చాలా దిగు స్థాయిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల్ని ఈరోజు రోడ్డు పాలు చేయడం కరెక్ట్ కాదు. మీరు ఆలోచించండి, ప్రభుత్వంలో చాలా దిగు స్థాయిలో ఉద్యోగం చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల పట్ల పెద్ద మనసుతో ఆలోచించి కార్మికులందరూ కూడా న్యాయం చేయాలి. అనేక సమస్యలతో మిగతా డిపార్ట్మెంట్లలోన అందరికీ ఇంక్రిమెంట్లు అనేవి అందుతున్నాయి, కానీ పారిశుద్ధ్యంలో వచ్చేటప్పటికి మున్సిపల్ వ్యవస్థకు వచ్చేటప్పటికి వాళ్ళకి కనీసం ఇంక్రిమెంట్లు కాదు కదా, వాళ్ళకి టీఏలు కూడా ఇవ్వడం మానేస్తున్నారు. ఇది సరైనటువంటి తరుణం కాదు. మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కార్మికుల దినోత్సవం, ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మీకు నిజంగా కార్మిక పట్ల ప్రేమ సహృదయం ఉంటే మాకు ఇవ్వవలసిన ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేయాలి, ప్రతి ఒక్క బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని సందర్భంగా